Sir. Good morning, sir. Good morning, sir. Shubhodayam pillalu. Good morning, children. Good morning, children. Kurchondi. Take your seats. Take your seats or sit down. నేను అటెండెన్స్ తీసుకుంటాను. I am going to take attendance. I am going to take attendance. మీరు అందరూ హోంవర్క్ చేశారా? Have you all done your homework? Have you all done your homework? చేశాము సార్. Yes sir, we have done. Yes sir, we have done. నేను హోంవర్క్ చెక్ చేస్తాను. Let me check the homework. Let me check the homework. కూర్చొని ఉండండి. Stay seated. Stay seated. నేను పిలిచినప్పుడు మాత్రమే ముందుకు రండి. Come forward only if I call your name. Come forward only if I call your name. వరుస క్రమంలో నిలబడండి. Form a queue. Form a queue. లైన్లో ఉండండి. Get in line. Get in line. ఒక్కొక్కరు రండి. Come one by one. Come one by one. ఒక్కొక్కరు మాట్లాడండి. Speak one at a time. Speak one at a time. మీకు అవకాశం వచ్చే వరకు వేచి ఉండండి. Wait your turn. Wait your turn. ఇక్కడ మనము wait for your turn అని కూడా అనొచ్చు. ఇక్కడ నువ్వు ఏం రాసావు? What have you written here? What have you written here? బాగా రాయలేదు. It's a little messy. It's a little messy. మెస్సీ అంటే హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగా లేకుంటే దాన్ని మెస్సీ అని అంటారు. మంచిగా రాయడానికి ప్రయత్నించు. ట్రై రైటింగ్ నీట్లీ. ట్రై రైటింగ్ నీట్లీ. సో కొంతమంది ట్రై టు రైట్ నీట్లీ అని కూడా యూజ్ చేస్తారు. కానీ మనము ట్రై టు రైట్ నీట్లీ అని యూజ్ చేయకూడదు. ఎందుకంటే ట్రై టు రైట్ అంటే రాయడానికి ఒక ప్రయత్నం చేయి అని అర్థం. సో ఇక్కడ మనము ఒక ప్రయత్నం చేయని అనట్లేదు. సో రాయాలి అని చెప్తున్నాము. కాబట్టి ట్రై రైటింగ్ నీట్లీ అని యూజ్ చేయాలి. మీ ఇంగ్లీష్ బుక్స్ తీయండి. టేక్ అవుట్ యువర్ ఇంగ్లీష్ బుక్స్. టేక్ అవుట్ యువర్ ఇంగ్లీష్ బుక్స్. మీ పుస్తకంలో 63వ పేజీ తెరవండి. Open your textbook at page 63. Open your textbook at page 63. 67వ పేజీకి తిప్పండి. Turn to page 67. Turn to page 67. ప్రియా నీ నోట్బుక్ తీసుకురా. ప్రియా bring your notebook. ప్రియా bring your notebook. శ్రద్ధగా చదవండి. Read attentively. Read attentively. చేతులు ఎత్తండి. గట్టిగా పిలవకండి. Raise your hands. Please don't call out. Raise your hands. Please don't call out. బ్యాగ్ ముందు పెట్టకు. Don't put the bag at the front. Don't put the bag at the front.
బ్యాగ్ పక్కకి పెట్టు. పుట్ ద బ్యాగ్ ఎట్ ద సైడ్. పుట్ ద బ్యాగ్ ఎట్ ద సైడ్. నీ పెన్సిల్ చెక్కు. షార్పెన్ యువర్ పెన్సిల్. షార్పెన్ యువర్ పెన్సిల్. సో కొంతమంది షార్ప్ యువర్ పెన్సిల్ అని అంటారు, కానీ షార్ప్ యువర్ పెన్సిల్ అని మనము అనకూడదు, ఎందుకంటే షార్ప్ అనేది యాడ్జెక్టివ్. ఇక్కడ మనము ఒక యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ వర్బ్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ షార్పెన్ అనేది వర్బ్. సో షార్ప్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి ఇక్కడ మనము యూజ్ చేయకూడదు. పెన్సిల్ పొట్టుని కింద పడవేయకండి. Don't throw pencil shavings onto the ground. Don't throw pencil shavings onto the ground. పెన్సిల్ చెక్కినప్పుడు వచ్చే పెన్సిల్ పొట్టుని పెన్సిల్ షేవింగ్స్ అని అంటారు. పెన్సిల్ ముళ్ళు విరిగింది. The tip or point of the pencil has broken. The tip or point of the pencil has broken. నీ పెన్సిల్ ముళ్ళు లావుగా ఉంది. యువర్ పెన్సిల్స్ పాయింట్ ఈజ్ డల్. యువర్ పెన్సిల్స్ పాయింట్ ఈజ్ డల్. దీని ముళ్ళుని సన్నగా చేయి. మేక్ ఇట్స్ టిప్ షార్ప్. మేక్ ఇట్స్ టిప్ షార్ప్. ఇక్కడ షార్ప్ అనేది యాడ్జెక్టివ్, మేక్ అనేది వర్బ్. విని మళ్ళీ చెప్పండి. లిజన్ అండ్ రిపీట్. లిజన్ అండ్ రిపీట్. గట్టిగా చదవండి. రీడ్ అవుట్ లౌడ్. రీడ్ అవుట్ లౌడ్. పోయం చెప్పు. రిసైట్ ద పోయం. రిసైట్ ద పోయం. సో ఇక్కడ రిసైట్ అంటే చదివింది చూడకుండా చెప్పడం. సో రిసైట్ ద పోయం అంటే పోయంని చూడకుండా చెప్పు అని అర్థం. గజిబిజిగా రాయకండి. స్టాప్ స్క్రిబ్లింగ్. స్టాప్ స్క్రిబ్లింగ్. సో స్క్రిబ్లింగ్ అంటే పిచ్చి గీతలను గీయడాన్ని స్క్రిబ్లింగ్ అని అంటారు. లైన్ గీయండి. డ్రా ఎ లైన్. డ్రా ఎ లైన్. పెన్సిల్తో రాయండి. రైట్ విత్ ఎ పెన్సిల్. రైట్ విత్ ఎ పెన్సిల్. పెన్తో రాయకండి. డోంట్ రైట్ విత్ ఎ పెన్. డోంట్ రైట్ విత్ ఎ పెన్. ఇది రాయండి. రైట్ ఇట్ డౌన్. రైట్ ఇట్ డౌన్. దీన్ని కాపీ చేయండి. కాపీ ఇట్ డౌన్. కాపీ ఇట్ డౌన్. సో కాపీ ఇట్ డౌన్ అంటే ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్ రాయండి అని అర్థం. ఈ ప్రశ్న జవాబులను నేర్చుకోండి. మెమరైజ్ దీస్ క్వశ్చన్ ఆన్సర్స్. Memorize these question answers. ఒక లైన్ వదిలేసి రాయండి. Skip a line and write. Skip a line and write. పేపర్ని నలపకండి. Don't crunch up the paper. Don't crunch up the paper. సో crunch up the paper అంటే పేపర్ని బాల్ లాగా నలపడాన్ని క్రంచ్ అప్ ద పేపర్ అని అంటారు. రోహన్ ఈ ప్రశ్నకి జవాబు చెప్పు. రోహన్ ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్. రోహన్ ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్. ఇది తప్పు. నో దిస్ ఈజ్ నాట్ రైట్. No, this is not right. సరైన జవాబు ఇది. The right answer is this. The right answer is this. నేను చెప్పింది మీకు అర్థమైందా?
Did you understand what I said? Did you understand what I said? Sir, నాకు అది అర్థం కాలేదు. Sir, I didn't understand that. Sir, I didn't understand that. దయచేసి మళ్ళీ చెప్తారా? Could you please repeat that? Could you please repeat that? ఏమైనా అడగాలా? Are there any questions? Are there any questions? నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చా సార్? May I go to the washroom, sir? May I go to the washroom, sir? సో పిల్లలు ఎప్పుడైనా టీచర్స్ని పర్మిషన్ అడగాలనుకున్నప్పుడు మే అనే ఆక్సిలరీ వర్బ్ని మాత్రమే యూజ్ చేయాలి, క్యాన్ అని మాత్రం యూజ్ చేయకూడదు. సో క్యాన్ అనేది మనము మన ఫ్రెండ్స్తో కానీ మనకంటే చిన్నవాళ్ళతో మాత్రమే యూజ్ చేస్తాం, కానీ మనకంటే పెద్దవాళ్ళతో మాత్రం మనము మే అనే యూజ్ చేయాలి. నేను మంచినీరు తాగడానికి బయటికి వెళ్ళొచ్చా సార్? మే ఐ గో అవుట్ టు డ్రింక్ వాటర్ సార్? మే ఐ గో అవుట్ టు డ్రింక్ వాటర్ సార్? సార్, నేను లోపలికి రావచ్చా? సార్, మే ఐ కమ్ ఇన్? సార్, మే ఐ కమ్ ఇన్? కూర్చొని ఉండండి. రిమైన్ సీటెడ్. రిమైన్ సీటెడ్. క్లాస్ ఇంకా అయిపోలేదు. క్లాస్ ఈజ్ నాట్ ఓవర్ యెట్. క్లాస్ ఈజ్ నాట్ ఓవర్ యెట్. బెల్ అయ్యే వరకు ఆగండి. వెయిట్ ఫర్ ద బెల్ టు రింగ్. వెయిట్ ఫర్ ద బెల్ టు రింగ్. రేపు కలుద్దాం. సీ యూ టుమారో. సీ యూ టుమారో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. So here are few sentences. Good morning, children. Good morning, class. Or good morning, everyone. How are you all? How is it going? How is it going? I hope you all had a great weekend, right? I hope you all had a great weekend, right? After that, you as a new teacher introduce yourself in short. Students, we are meeting first time, so let me introduce myself first. I'm your new English teacher, or you can say I'm your Hindi teacher. You can call me Manju ma'am. Now my dear students, let me know about you. Please tell me your names one by one. Please tell me your names one by one. Now I'm going to share you the sentences which we normally speak in the classroom frequently. Let's begin today's class, or let's begin today's chapter. Is everyone ready for the class? Is everyone ready for the class? We are about to start now. Please stop talking. We are about to start now. Please stop talking. Or I'm waiting for you to be quiet. Or you can also say, settle down now so we can start, children. Who is not present here today? Who is not present here today? Let's begin our class. Let's begin our class by recapping what we have learned last week, okay? Students, please raise your hand if you know the answer. That's right, well done. Now who will give me the example? Sahil, where is your attention? Who will answer this question? All stand up, or you can say all sit down. How much noise do you guys are making? Listen and repeat after me. Listen and repeat after me. Today we will continue our previous chapter. Today we will continue our previous chapter. So open your books to page 26. Hold your book in your hand and read.
Everyone just underline the important words with pencil. Whose turn is to read? Please don't interrupt when your friend is reading. Any questions or any doubt? A full sentence, please. That's interesting. Are you eating chocolate? Don't you know that it is not allowed in the classroom? Please don't forget your manner. Don't let it happen again. Go and please get rid of it. Remember to be good in school. Have you all understood? Have you all understood? Tell me, what did you understand from the chapter? Tell me, what did you understand from the chapter? Can you speak louder? I can't hear you. I can't hear you. What are you saying? Can you repeat that? Can you repeat that? Today your task is to copy the answer from the board. Please write it down or start writing. Please write it down or start writing. Whose book is this? Has everyone copied? Come on, hurry up. Speed up your handwriting. Shall I rub this side? Ananya, write neatly. We will start the revision from tomorrow. Children, you are not supposed to talk unnecessarily. Who is talking there? Get your notebooks checked. Don't mark in your book with pen. Now in the class we have many situations to go through with, okay? So now let's talk about homework. Please submit your homeworks. And those who have not completed, please stand up. Please don't give me the same excuses every day. Homework is a part of your overall class performance. What's the matter with Rihanna? Why she is absent from many days? Tomorrow all students will learn this chapter and come. Now sentences for ending the class. Prepare the next chapter for Monday. 1 minute to finish the class. Prepare the next chapter for Monday. Pack up your bags. Bell is about to ring. Goodbye children. Have a nice day or have a nice holiday.